మరి ఈరోజు ఇంతకుముందు పెద్దలు వినయ భాస్కర్ గారు చెప్పినట్టుగా తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం కాంగ్రెస్ నాయకులు అన్ని రకాల కుట్రలు ప్రయోగిస్తున్నారు. ఇంతకుముందే వినయ భాస్కర్ గారు మరి స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఏ విధంగా తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం అబద్ధాలను మళ్ళీ మళ్ళీ చెప్పి వాటిని నిజాలుగా చేయాలనే ప్రయత్నం చేసి అసలు సమస్య నుండి పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విద్య నాయన్ రాజేందర్ రెడ్డి ఒక్కడే కాదు, ఈ కుట్రలు ఈ ఎత్తులు జిత్తులు అన్నీ కాంగ్రెస్ నాయకులందరూ కలిసి ప్రయోగిస్తున్నారు. వీళ్ళకు బాస్ రేవంత్ రెడ్డి గారు. ఇలా హరీష్ రావు గారు తెలంగాణలో ఉండే ఆదిలాబాద్కు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వరంగల్ జిల్లాకు వచ్చిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు తెలంగాణలో పత్తి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూడలేక దాదాపు 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోతే వాళ్ళను ఓదార్చడం కోసం వాళ్లకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం కోసం పంట పొలాలకు వస్తే మార్కెట్ యార్డ్లకు వస్తే ఏసీ రూములలో కూర్చొని అక్కడ బంగళాలో జూబ్లీహిల్స్ బంగళాలో కూర్చొని రేవంత్ రెడ్డి, ఇక్కడ ఏసీ రూములలో కూర్చొని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అసందర్భ ప్రేలాపనలు చేస్తున్నారు, సమస్యను పక్కదో పట్టిస్తున్నారు. నేను ఇలా ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా. రాజేందర్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో మళ్ళీ జూబ్లీహిల్స్లో మేము 25,000 ఓట్లతో గెలిచినాం, చరిత్ర ప్రపంచ రికార్డు సృష్టించినాం, అది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కింది, అక్కడ ఎక్కింది, ఇక్కడ ఎక్కింది అని రాజేందర్ రెడ్డి గారు అంటున్నారు. దాని విషయానికి నేను తర్వాత వస్తా. కానీ రాజేందర్ రెడ్డి గారు మరియు రేవంత్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో 2014 ముందు పత్తి పంట పండించడంలో తెలంగాణ 10వ స్థానంలో ఉంటుండే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల కన్నీళ్లు చూసి రైతుల కష్టాలు చూసి కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల ప్రాజెక్టు, మరెన్నో గొప్ప గొప్ప ప్రాజెక్టులు తీసుకొచ్చి ఒక శాస్త్రీయమైన పద్ధతిలో పత్తి సాగు చేయాలని చెప్పి రైతులందరికీ కూడా ట్రైన్ చేసి రైతు వేదికలలో ట్రైనింగ్ ఇప్పించి రైతు బంధు ఇచ్చి ఇంకా రకరకాల కార్యక్రమాలు చేసి 3వ స్థానానికి తీసుకొచ్చిండు దేశంలో. ఆ 3వ స్థానంలోకి తీసుకురావడం ఒక్కటే కాదు, మీరిప్పుడు ఏదైతే 8 నుంచి 12% నుంచి 12% వరకు ఏదైతే తేమ ఉన్నదో అదే విధంగా ఎకరానికి 7 క్వింటాల నిబంధన ఏదైతే పెట్టినరో కేసీఆర్ గారు ఎన్నడూ ఒప్పుకోలేదు. మీకు చరిత్ర తెలియదు, మీరు అజ్ఞానులు, నిరక్షరాస్యులు, మీకు తెలిసినంత కూడా బూతుల భాష మాత్రమే, మీకు తెలిసినంత కూడా అబద్ధాలు మాత్రమే. 2000 ఒకసారి చరిత్ర చూడండి, 2018లో వడ్లు కేంద్ర ప్రభుత్వం కొనకపోతే స్వయాన కేసీఆర్ గారు అందరూ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను రైతు సోదరులందరినీ తీసుకుపోయి ఢిల్లీలో 6 రోజుల దీక్ష చేసిండు. 2022లో కూడా దీక్ష చేసిండు. కానీ ఇప్పుడు పత్తి రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ దిగుబడిని సీసీఐ కొనుక్కోలేదని వాళ్ళు ఏడుస్తూ ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీ రేవంత్ రెడ్డి గారు, మీ తుమ్మల నాగేశ్వరరావు గారు, మీ మంత్రులందరూ కూడా ఎక్కడున్నారు? జూబ్లీహిల్స్లో ఉన్నారు, గల్లీలల్లా తిరుగుతున్నారు దొంగల్లాగా. ఏం చేస్తున్నారు జూబ్లీహిల్స్లో? మీరు ఓటుకు 2,500 రూపాయలు లంచమిచ్చి ఒక్కొక్క ఓటర్కు కుక్కరు, వాషింగ్ మెషీను, ఒక చీర కాకపోతే 2 చీరలు 3 చీరలు ఓట్లేసేటప్పుడు కూడా డబ్బుల పంపిణీ చేసి కుల్లం కుల్లా దొరికిన శంకర్ నాయక్ ఎమ్మెల్సీ, బీర్ల ఐలయ్య వీళ్ళందరూ కూడా ఓపెన్గా, మల్లు రవి వీళ్ళందరూ ఓపెన్గా డబ్బులు పంపిణీ చేస్తూ దొరికినరు. ఇది మీ పరిస్థితి. ఎక్కడుండాలి అసలు మీరు? రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటే మీరు ఉండాల్సింది ఎక్కడ? ఢిల్లీలో ఉండాలి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయం ముందర ధర్నా చేయాలి, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి ఆయన ముందర ధర్నా చేయాలి. ధర్నా చేసి తెలంగాణ రైతులకు న్యాయం చేయాలి. కేసీఆర్ గారు చేసింది గుర్తులేదా?
ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు లేని 7 క్వింటాళ్ళు ఎకరానికనే రూల్ ఎక్కడి నుంచి వచ్చింది? మీ చేతగానితనం కాదా? ఏ బేసిస్ మీద 7 క్వింటాల్ అని చెప్పిండ్రు? ఒక్కొక్క దగ్గర 12 క్వింటాల్, ఇంకో దగ్గర 15 క్వింటాలు బండుతా ఉంటే మీరు 7 క్వింటాలని ఎట్లా చెప్తా ఉన్నారు? ఎట్లా ఒప్పుకున్నారు మీరు? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా సీనియర్ నాయకులందరూ రైతుల కోసం పోరాడుతుంటే అప్పుడు సడన్గా నిద్ర లేచి రాత్రి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మామా అనిపించి మీరు చూడు మేము చేసినామని అంటున్నారు. ఇది ఇవాళ మీ బండారం.